నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి గణితంలోకి వెళ్దాం. మనకు తెలిసిన నంబర్స్ కాకుండా వాటి మధ్యలో దాగి ఉన్న ఓ కొత్త ప్రపంచాన్ని, అంటే రేషనల్ నంబర్స్ గురించి చాలా సరదాగా తెలుసుకుందాం. సరే, ఆలోచించండి. మనకు 1, 2, 3 ఈ నంబర్స్ తెలుసు, కానీ వాటి మధ్యలో కూడా చాలా నంబర్స్ ఉంటాయి కదా. మరి వాటి సంగతేంటి? ఒక కేక్లో సగం ముక్క అనాలన్నా, ఒక బాటిల్లో పావువంతు నీళ్లున్నాయని చెప్పాలన్నా ఎలా చెప్తాం? అక్కడే మనకు ఫ్రాక్షన్స్ అవసరమవుతాయి. అయితే ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఓసారి చూద్దామా? ముందుగా ఫ్రాక్షన్స్తో మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఆ తర్వాత రేషనల్ నంబర్స్ అనే పెద్ద ఫ్యామిలీని కలుద్దాం. వాటికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, అవేంటో తెలుసుకుందాం. తర్వాత ఒక చిన్న ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. చివర్లో మనం నేర్చుకున్నదంతా ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. రేషనల్ నంబర్స్ అనే పెద్ద కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే దానికి పునాది లాంటి ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం. అసలే ఫ్రాక్షన్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక పూర్తి వస్తువులో కొంత భాగాన్ని చెప్పేదే ఫ్రాక్షన్. దీన్ని మనం న్యూమరేటర్ బై డినామినేటర్ రూపంలో రాస్తాం. అంటే పైన ఉండేది న్యూమరేటర్, కింద ఉండేది డినామినేటర్. ఉదాహరణకు 1/2 అని రాస్తే దాని అర్థమేంటి? రెండిట్లో ఒక భాగమని. ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయడం నిజం చెప్పాలంటే చాలా చాలా ఈజీ. ఒక 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. స్టెప్ 1, పైన ఉన్న న్యూమరేటర్స్ రెండింటినీ మల్టిప్లై చేయాలి. స్టెప్ 2, కింద ఉన్న డినామినేటర్స్ రెండింటినీ మల్టిప్లై చేయాలి. ఇక ఫైనల్ స్టెప్ 3, వచ్చిన ఆన్సర్ని వీలైతే సింప్లిఫై చేయాలి. అంతే. ఇప్పుడు ఈ ఉదాహరణ చూడండి. 1/3 ఇంటూ 2/3. మనం ఇందాక చెప్పుకున్న రూల్ ప్రకారం ఏం చేయాలి? న్యూమరేటర్స్ అంటే 1 ఇంటూ 2 2 అవుతుంది. అలాగే డినామినేటర్స్ 3 ఇంటూ 3 9 అవుతుంది. సో మన ఫైనల్ ఆన్సర్ 2/9. ఎంత సింపుల్గా ఉందో చూసారా? ఓకే, ఇప్పటిదాకా మనం ఫ్రాక్షన్స్ గురించి చూసాం. కానీ మీకు తెలుసా, ఈ ఫ్రాక్షన్స్ అనేవి ఒక పెద్ద నంబర్స్ ఫ్యామిలీలో ఒక చిన్న మెంబర్ మాత్రమే. మరి ఆ పెద్ద ఫ్యామిలీ ఏంటో తెలుసుకోవడానికి రెడీనా? పదండి, ఆ పెద్ద ప్రపంచంలోకి వెళ్దాం. మరి ఈ ఇన్ బిట్వీన్ నంబర్స్ అంటే కేవలం ఫ్రాక్షన్స్ మాత్రమేనా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? అసలు ఈ ఫ్రాక్షన్సే ఏ పెద్ద కుటుంబానికి చెందినవి? ఈ ప్రశ్నలకు సమాధానమే రేషనల్ నంబర్స్. ఈ డెఫినిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఏ నంబర్నైతే మనం p/q ఫార్మాట్లో, అంటే ఒక ఫ్రాక్షన్ లాగా రాయగలమో దాన్నే రేషనల్ నంబర్ అంటాం. ఇక్కడ p, q రెండు ఇంటీజర్స్ అయి ఉండాలి. కానీ ఒకే ఒక్క కండిషన్, చాలా ముఖ్యమైన కండిషన్. q అంటే డినామినేటర్ ఎప్పుడూ 0 కాకూడదు. ఇది అస్సలు మర్చిపోవద్దు. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 5 అనే హోల్ నంబర్ని మనం 5/1 అని రాయొచ్చు. అలాగే -3 అనే ఇంటీజర్ని -3/1 అని రాయొచ్చు. ఇక 2/3 అయితే ఆల్రెడీ p/q ఫార్మాట్లో ఉంది. అంటే దీని అర్థమేంటో తెలుసా? మనకు తెలిసిన హోల్ నంబర్స్, ఇంటీజర్స్ ఇవన్నీ కూడా రేషనల్ నంబర్స్ ఫ్యామిలీకి చెందినవే. అద్భుతం కదా? ఓకే, ఇప్పుడు మనకు రేషనల్ నంబర్స్ ఫ్యామిలీతో పరిచయమైంది. మరి ప్రతి ఫ్యామిలీకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అలాగే ఈ నంబర్స్కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఎలా ప్రవర్తిస్తాయో చూద్దాం. మ్యాథ్స్లో వీటిని ప్రాపర్టీస్ అని పిలుస్తాం. మొట్టమొదటి రూల్, ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ. పేరు కొంచెం పెద్దగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక లెక్క చేసేటప్పుడు నంబర్స్ ఆర్డర్ అటూ ఇటూ మార్చితే ఫైనల్ ఆన్సర్ మారుతుందా మారదా? అదే ప్రాపర్టీ చెప్తుంది. చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఎడిషన్ తీసుకుంటే 2/3 ప్లస్ 4/3 చేసినా, లేదా ఆర్డర్ మార్చి 4/3 ప్లస్ 2/3 చేసినా రెండిట్లోనూ ఒకే ఆన్సర్ వస్తుంది. అంటే ఆర్డర్ మారినా ఆన్సర్ మారలేదు. కానీ సబ్ట్రాక్షన్ సంగతి చూడండి. 2/3 మైనస్ 4/3కి వచ్చే ఆన్సర్ 4/3 మైనస్ 2/3కి వచ్చే ఆన్సర్కి అస్సలు ఈక్వల్ కాదు. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? రేషనల్ నంబర్స్ అనేవి ఎడిషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతాయి, కానీ సబ్ట్రాక్షన్లో ఫాలో అవ్వవు. సరే,
ఇప్పుడు నెక్స్ట్ రూల్ ది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇది కూడా సింపులే. ఇక్కడ మనం నంబర్స్ గ్రూపింగ్ మారుస్తాం. అంటే బ్రాకెట్స్ పెట్టి గ్రూప్ చేస్తాం కదా, ఆ బ్రాకెట్స్ ప్లేస్ మారిస్తే ఫైనల్ ఆన్సర్ ఏమైనా మారుతుందా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. చూడండి, మల్టిప్లికేషన్లో మనం నంబర్స్ని ఏ ఆర్డర్లో గ్రూప్ చేసినా, అంటే బ్రాకెట్స్ ఎక్కడ పెట్టినా ఫైనల్ ఆన్సర్ అస్సలు మారదు. కానీ అదే డివిజన్లో గ్రూపింగ్ మారిస్తే చాలు, మొత్తం ఆన్సరే మారిపోతుంది. సో ఇక్కడ కూడా అంతే. రేషనల్ నంబర్స్ అనేవి మల్టిప్లికేషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతాయి, కానీ డివిజన్లో అస్సలు ఫాలో అవ్వవు. వావ్! ఈ మైండ్ మ్యాప్ చూడండి. మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఎంత నీట్గా ఒకే చోటుందో. మధ్యలో మన రేషనల్ నెంబర్స్ ఫ్యామిలీ ఉంది, క్లోజర్, కామ్యుటేటివ్, అసోసియేటివ్ లాంటి ప్రాపర్టీస్ ఎడిషన్, మల్టిప్లికేషన్కి ఎలా వర్తిస్తాయో, సబ్ట్రాక్షన్, డివిజన్కి ఎందుకు వర్తించవో చాలా క్లియర్గా చూపిస్తుంది. మొత్తం కాన్సెప్ట్ని ఒక్కసారి రివైజ్ చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ విజువల్ గైడ్. సరే, థియరీ బాగానే నేర్చుకున్నాం, మరి ప్రాక్టీస్ చేయాలి కదా. మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి టైం వచ్చింది. రెడీనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్, -13 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. గుర్తుందా? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్. అంటే ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తుందో అదే. కొంచెం ఆలోచించండి, ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ సి, -1/13. ఎలాగంటే -13ని మనం -13/1 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని దాని రెసిప్రోకల్ అంటే -1/13తో మల్టిప్లై చేస్తే చూడండి, మనకు 1 వస్తుంది. అందుకే ఇదే కరెక్ట్ ఆన్సర్. సింపుల్. ఇంకో క్వశ్చన్. ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? జాగ్రత్తగా చదివి చెప్పండి. ఏ, ప్రతి ఫ్రాక్షన్ ఒక రేషనల్ నంబర్. బి, ప్రతి రేషనల్ నంబర్ ఒక ఫ్రాక్షన్. సి, ప్రతి ఇంటీజర్ ఒక రేషనల్ నంబర్. డి, ఏ మరియు సి రెండు. ఇది మీ కాన్సెప్ట్ ఎంత బాగా అర్థమైందో టెస్ట్ చేస్తుంది. రైట్, కరెక్ట్ ఆన్సర్ డి. ఏ మరియు సి రెండు కరెక్టే. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, అన్ని ఫ్రాక్షన్స్ని అలాగే అన్ని ఇంటీజర్స్ని కూడా మనం p/q ఫార్మాట్లో రాయగలం. అదే కదా రేషనల్ నంబర్కి అసలైన డెఫినేషన్. సో ఆన్సర్ ఇస్ డి. చాలా బాగా చేశారు. ఇక చివరగా ఈరోజు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసేద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న కీ టేక్అవేస్ ఇవే. 1, ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్స్ని న్యూమరేటర్స్తో, డినామినేటర్స్ని డినామినేటర్స్తో నేరుగా మల్టిప్లై చేయాలి. 2, రేషనల్ నెంబర్స్ అనేవి ఒక పెద్ద ఫ్యామిలీ. ఇందులో హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ అన్నీ ఉంటాయి. 3, p/q ఫార్మాట్లో రాయగలిగే ఏ నెంబర్ అయినా సరే అది రేషనల్ నంబర్. ఇక 4ది, కామ్యుటేటివ్, అసోసియేటివ్ లాంటి ప్రాపర్టీస్ మన మ్యాథ్స్ ఆపరేషన్స్కి ఉండే రూల్స్ లాంటివి. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.